శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవికి నైవేద్యం కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ప్రసాదాలు ఈ వీడియోలో ప్రిపేర్ చేద్దాం. ఇవాళ మనం దద్దోజనం, సేమియా కేసరి, శనగలు ప్రసాదం, గోధుమ రవ్వ ప్రసాదం మరియు చల్మిడి ప్రిపేర్ చేద్దాం. ముందుగా దద్దోజనం కోసం 2 కప్స్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అవుతున్న టైంలో సేమియా కేసరి ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసి చాప్ చేసిన బాదం, క్యాష్యూస్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి 1 కప్ సేమియా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక సేమియాను కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ ప్యాన్లో 2 కప్స్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక రోస్ట్ చేసిన సేమియాని యాడ్ చేసి స్మూత్గా కుక్ చేసుకోవాలి. సేమియా కంప్లీట్గా కుక్ అయ్యాక 3/4 కప్ జాగరి యాడ్ చేసి బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయాలి. లాస్ట్లో క్రష్ చేసిన ఇలాచీ యాడ్ చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేయాలి. మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే డెలిషియస్ సేమియా కేసరి రెడీ. నెక్స్ట్ శనగల ప్రసాదం కోసం ఓవర్ నైట్ సోక్ చేసిన శనగలు తీసుకొని కుక్కర్లో యాడ్ చేసి వాటర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసి అప్రాక్సిమేట్లీ 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. ప్రెషర్ రిలీజ్ అయ్యేలోపు మనం దద్దోజనం ప్రిపేర్ చేద్దాం. రైస్ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత స్మూత్గా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేవి బాయిల్ చేసి కూల్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన రాకుండా ఉంటుంది. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి స్మూత్గా అయ్యేంత వరకు. అలాగే 2 కప్స్ ఫ్రెష్ కర్డ్ కూడా యూస్ చేస్తున్నాను. ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసి బాగా ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి. అలాగే నేను దీనికి ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తడకా కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసినవి యాడ్ చేయండి. అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. ఆ ఫ్రై అయ్యాక కొంచెం క్యాష్యూస్ కూడా కట్ చేసినవి యాడ్ చేసి ఫ్రై చేసుకోండి బాగా. క్యాష్యూస్ కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చాక దాన్ని మనం దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే చివర్లో కొంచెం ఫ్రెష్ కొరియాండర్ కూడా కట్ చేసి వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు శనగలు మనకి ప్రెషర్ రిలీజ్ అయ్యి ఉంటుంది కుక్కర్. సో మూత ఓపెన్ చేసేసి వాటర్ స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీరా, కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీస్ యాడ్ చేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత శనగలను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. అంతే అండి, మన శనగల ప్రసాదం రెడీ. ఇప్పుడు గోధుమ రవ్వ ప్రసాదం ప్రిపేర్ చేద్దాం. ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి క్యాష్యూస్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక వాటిని పక్కన పెట్టేసుకోవాలి. సపరేట్గా ఇంకొక ప్యాన్లో 4 కప్స్ వాటర్ బాయిల్ చేయాలి. ఇంకొక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి 1 కప్ గోధుమ రవ్వ యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద అప్రాక్సిమేట్లీ 7 to 8 మినిట్స్ బాగా రోస్ట్ చేయాలి. రవ్వ మంచి అరోమా వచ్చి లైట్ కలర్గా చేంజ్ అయ్యాక బాయిల్ చేసిన వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కంటిన్యూస్గా మిక్స్ చేయాలి. రవ్వ లంప్స్ లేకుండా స్మూత్గా కుక్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత టేస్ట్ వస్తుందండి ఈ రవ్వ ప్రసాదానికి. రవ్వ కంప్లీట్గా కుక్ అయ్యాక 1.5 కప్ జాగరి యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కుక్ చేయాలి. లాస్ట్లో క్రష్డ్ కార్డమన్ అండ్ కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేయాలి. మనం ముందు ఫ్రై చేసిన క్యాష్యూస్ కూడా యాడ్ చేసి వన్స్ మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. టేస్టీ అరోమాటిక్ గోధుమ రవ్వ ప్రసాదం రెడీ. నేను ఇక్కడ వైట్ గోధుమ రవ్వ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే రెడ్ కలర్ కూడా యూస్ చేస్తే అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ప్రసాదం టేస్ట్ వస్తుంది. లాస్ట్గా చలివిడి ప్రిపేర్ చేద్దాం. ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. దానికి 2 టేబుల్ స్పూన్ జాగరి యాడ్ చేయాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా బాయిల్ చేసి కూల్ అయిన మిల్క్ని యాడ్ చేస్తూ స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. దానికి ఫ్రై చేసిన క్యాష్యూస్, గ్రేట్ చేసిన కోకోనట్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే సింపుల్ అండ్ ట్రెడిషనల్ పచ్చి చలిమిడి రెడీ. ఇలా మన వరలక్ష్మీదేవికి నైవేద్యం కోసం సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే ప్రసాదాలన్నీ రెడీ అయ్యాయి. దద్దోజనం, సేమియా కేసరి, శనగలు ప్రసాదం, గోధుమ రవ్వ ప్రసాదం అండ్ ఫైనల్గా చలిమిడి.
అన్నీ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీస్లో మీకు ఎక్కువగా నచ్చిన ప్రసాదం ఏది అనేది కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన నివిషా ఫ్లవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నివిషా ఫ్లవర్స్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వరలక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.